అయ్యా మందుబాబులారా, మీకు ఒక విషయం నేను తెలపడానికి కొద్దిగా ఏమనుకోకండి చెప్తున్నాను. అంటే నేను కూడా తాగబోతునే, నేను కూడా అన్ని తమాషాలు చేసినవాడినే. దాని గురించి ఏంటంటే ఇక ముందు కూడా నేను కొద్దిగా మానుకున్నాను, కొంచెం బుద్ధిమంతుని అయినాను. దాని గురించి ఈయన బుద్ధిమంతుడై చెప్తున్నాడు అని చెప్పేసి అనుకోకండి పొరపాటును. లైఫ్లో నేను ఎన్నో పాడు చేసుకున్నాను, అలాగే మీరు పాడు చేసుకోవద్దని నేను చెప్పడం ఏంటంటే తాగి తన్నుకోవడం, ఇంట్లో పెళ్ళాలతో కూడా పెట్టుకోవడం, పిల్లలతో కూడా పెట్టుకోవడం, బజార్లతో కూడా పెట్టుకోవడం, ఆడంటే ఆడ మంది ఎక్కువైతే పండుకోవడం కాదు బాబు. నేను చెప్పేది ఏంటంటే ఏదో పాట విన్నాం కదండి మనం, అప్పుడు ఏదో అక్కో మీరింటిరా అన్న పాట, అది పాట చూపించమంటారా? అక్కో మీరింటిరా దీని కూతలక్కో మీరింటిరా, చేసుకున్నది కాలు చెప్పోరి ఉండగా తప్పుడన్నది డప్పు కొట్టి సాటిస్తుంది, ఇది లోకెక్కింది రంగమాడింది, దాని సొమ్మేమన్నది తింటున్ననా దాని దాగకుంటా నేను వద్దన్ననా, అక్కో మీరింటిరా దీని కూతలక్కో మీరింటిరా అనేమో పెండమా మొగడంటుంటే పెండమేమంటుంది? అక్కో మీరింటిరా వీని కూతలక్కో మీరింటిరా, తాటి చెట్టెక్కిండు తాళాలు కొడుతుండు గాలి కన్నా రాలి కూలడేమే వీని నెత్తి మీద కళ్ళొట్టి పడ. అల్లొట్టే ఎందుకు పడాలంటారు బాబు? కళ్ళొట్టే పడాల వాని మీద, ఏదో నీళ్ళ రొట్టో పళ్ళు రొట్టో అంటలేదు ఆడ, అది కూడా కళ్ళొట్టే అంటుంది. దానికోసం ఎందుకంటే ఈ తాగుడు మానుకొని నిమ్మలంగా మనశ్శాంతిగా ఉండండి. భార్య పిల్లలతోని మనశ్శాంతిగా ఉంటారు, ఇరుగు పొరుగుతోని మనశ్శాంతిగా ఉంటారు, మనం చేసే జాబ్ దగ్గర యజమానులతోని మనశ్శాంతిగా ఉంటారు, మన మనసు కూడా మనశ్శాంతిగా ఉంటుంది. అంతకు మరవలేని వాళ్ళైతే మాత్రం అంత తెచ్చుకొని తాగి నిమ్మలంగా తిని తాగి పండుకోండి బాబు ఇంట్లో. ఇదే నేను మీకు చెప్పవలసింది. దీంట్లో ఏమైనా పొరపాటు ఉంటే మాత్రం దాన్ని సవదిద్దుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, ఇది నలుగురికి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.